ఎంసెట్ రెస్పాన్స్ షీట్ ఈరోజు రిలీజ్ కాబోతుంది. సో టైం వచ్చేసి 11 AM రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు డైరెక్ట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చెక్ చేసుకోండి. సో ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ కీ అలాగే రెస్పాన్స్ షీట్ ఆప్షన్ చూపిస్తుంది. క్లిక్ చేయగానే మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మీ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులో మెయిన్గా మీ క్వశ్చన్, ఆ క్వశ్చన్కి 4 ఆప్షన్స్, ఆ 4 ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న ఆన్సర్ ఏంటి మాత్రమే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ అలాగే మీ బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, మీరు ఏ షిఫ్ట్లో రాసారనేది డీటెయిల్స్ ఉంటాయి. కానీ టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అయితే మనకు అక్కడ కనబడదు. జస్ట్ మనం చెక్ చేయాలి. సో సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూసామనుకోండి, ఆ క్వశ్చన్లో 3 ఆప్షన్స్కి ఏమో ఇంటూ మార్క్ ఉంటుంది, ఒక ఆప్షన్కి మాత్రమే రైట్ మార్క్ ఉంటుంది. అది ఎంసెట్ వాళ్ళ ప్రకారం కరెక్ట్ ఆన్సర్. సో మనము చూస్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్ బాటంలో చూజ్ అన్ ఆప్షన్ 1 or 2 or 3 or 4 అని ఉంటుంది. 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ క్వశ్చన్ ఐడి కూడా ఉంటుంది. క్వశ్చన్ ఐడి వచ్చేసి మనం ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఏమైనా క్వశ్చన్ మిస్టేక్ అనిపిస్తే ఆ క్వశ్చన్ ఐడి అనేది ఆబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ అలాగే ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది సేమ్ ఉన్నప్పుడు మనం మార్క్స్ అనేది కౌంట్ చేసుకోవాలి. ఒక మార్క్ మనకి యాడ్ అయినట్టు అనుకోవాలి. సో ఇప్పుడు చూసిన ఆప్షన్ 1 ఉంది, కరెక్ట్ ఆన్సర్ ఏంటి 2 ఉంది, కాబట్టి 2 మ్యాచ్ కాలేదు. సో మనకి మార్క్ అనేది కలవలేదు. ఇక్కడ చూడండి, చూసిన ఆప్షన్ 4, అలాగే మనకు కరెక్ట్ ఆన్సర్ కూడా 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ కరెక్ట్ కాబట్టి మనకి మార్క్ అనేది ఒకటి కలుస్తుంది. నెక్స్ట్ చూసిన ఆప్షన్ చూడండి, ఇక్కడ 2 ఉంది, అంటే మనం చూస్ చేసుకున్న ఆప్షన్ 2 ఎగ్జామినేషన్ టైంలో. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 3. సో మనం సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. సో కాబట్టి మనకు మార్క్స్ అనేది యాడ్ కావు. ఇలా 160 క్వశ్చన్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, అలాగే ఐపీ మార్క్స్ పెట్టి ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ.